బ్రేకింగ్ న్యూస్ కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ సేవకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు టీటీడీ ఈవో శ్యామలరావు గరుడ సేవ వివరాలు తెలిపారు. ఈ నెల 8న మలయప్ప స్వామి గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. ఈ క్రమంలో తిరుమల కొండపైకి ఎక్కువ వాహనాలు రావడానికి వీల్లేదని స్పష్టం చేశారు ఈవో. గరుడ సేవకు ఏపీఎస్ఆర్టీసీ 400కు పైగా బస్సులు ఏర్పాటు చేసింది. 3000 ట్రిప్పులు నడిపేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. నింద్రమణులే ఏ జంతు వీక్షింప మృగనాభిమృగరాజమేదున గన్న గంగోదకంబే ఏ తీర్థమరసిన వ్రజినత్రుమ కుఠారమే చర్యును గన హీరమయమే ఏ మండపము చూడ వామా. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. దామోదర్, చెప్పండి, గరుడ సేవకు సంబంధించి భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో గరుడోత్సవానికి సర్వం సిద్ధమైంది. అఖిలాండ నాయకుని బ్రహ్మోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనది గరుడోత్సవం. స్వామివారి ఏదైతే తన వాహనమైన గరుడుని మీద ఆయన ఊరేగిస్తున్న సందర్భంలో లక్షలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం మాడవీధుల్లోకి వస్తారు. మలయప్ప స్వామి ఏదైతే ఈ గరుడోత్సవం రోజు ప్రత్యేకంగా కనిపిస్తారు. ఈ గరుడోత్సవాన్ని వీక్షించడానికి అటు ఏదైతే తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రకు సంబంధించిన భక్తులతో పాటు ఆంధ్రప్రదేశ్ తెలుగువారు పెద్ద సంఖ్యలో వస్తారు. అయితే ఈసారి 3 లక్షల మందికి పైగా భక్తులు శ్రీవారి దర్శనం ఏదైతే స్వామివారి గరుడోత్సవాన్ని దర్శించుకోవడానికి వస్తారని అధికారులు చెప్తున్న పరిస్థితి. దీంతోపాటు పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఏకంగా 5200 మంది పోలీసులు ఈ గరుడోత్సవానికి బందోబస్తు కోసం ఏర్పాటు చేసిన పరిస్థితి. ప్రస్తుతం అధికారులు అయితే ఈ విషయం మీద నిరంతరము రివ్యూలు నిర్వహిస్తున్న పరిస్థితి. రేపు ఉదయం నుంచి శ్రీవారి గరుడోత్సవ సేవకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఏర్పాట్లు తీసుకోవాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి అంటూ పూర్తి స్థాయిలో అటు ఉన్నతాధికారులు అనంతపురం రేంజ్ డిఐజీతో పాటు అటు తిరుపతి ఎస్పీ నిరంతరం అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్న పరిస్థితి మనం ఇక్కడ విజువల్స్లో కూడా చూడవచ్చు. ప్రస్తుతం ఏదైతే ఎస్పీ సుబ్బరాయుడు అదేవిధంగా అనంతపురం రేంజ్ డిఐజీ అధికారులతో, సీనియర్ అధికారులతోనూ, డిఎస్పీలతోనూ, ఏఎస్పీ, డిఎస్పీ అదేవిధంగా ఉన్నతాధికారులతో నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నారు. రేపు ఎలాంటి బందోబస్తు నిర్వహించాలి, ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి, ఎలాంటి అదేవిధంగా మాడవీధుల్లోకి భక్తులను అనుమతించాలి, మాడవీధులను ఏ విధంగా రీఫిల్లింగ్ చేయాలన్న విషయం మీదనే వీరు నిర్వహణ చేస్తున్నారు. అంతేకాకుండా ట్రాఫిక్ విషయాల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, భక్తులు ఇబ్బంది పడకుండా వారిని మాడవీధుల నుంచి తిరిగి బయటకు ఏ విధంగా పంపాలి, తొక్కిసలాట జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్న అంశం మీదనే వీరు రివ్యూలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం చూడొచ్చు అధికారులందరూ ఇక్కడ రివ్యూ సమావేశంలో ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే ఇటు లా అండ్ ఆర్డర్ ఐజీ శ్రీకాంత్ కూడా ఇక్కడికి చేరుకొని పరిశీలిస్తున్నారు. మొత్తం మీద అయితే మనము ఈ బందోబస్తు విషయంలో పోలీసులు చాలా సీరియస్గా ఉన్న పరిస్థితి. రెగ్యులర్గా 4200 మంది పోలీసులుతో బందోబస్తు, అదేవిధంగా 1200 మంది విజిలెన్స్ వింగు, నిఘా విభాగాలతో ఎప్పటికప్పుడు బందోబస్తు ఏర్పాట్లు చేస్తుండగా రేపు ప్రత్యేకంగా మరో 1200 మందితో బందోబస్తు కూడా అదనంగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏదైతే చక్రస్నానం రోజుకు అదేవిధంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన మొదటి రోజు, ఈ 3 రోజుల్లో కీలకంగా భావించారు. మొదటి రోజు సీఎం వస్తున్నందువల్ల పెద్ద సంఖ్యలో బందోబస్తు ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తిగా ఆ కార్యక్రమం ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. తాజాగా రేపు గరుడోత్సవానికి పూర్తి స్థాయిలో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఉదయం 6 గంటల నుంచి మాడవీధుల్లోకి భక్తులు చేరుకుంటారు. ఉదయం వాహనం తర్వాత సాయంత్రం వాహనం విషయంలో కూడా పూర్తిగా సాయంత్రం గరుడోత్సవానికి కూడా పూర్తి స్థాయిలో అధికారులు సిద్ధమవుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11-12 గంటల వరకు నిరంతరము ఏదైతే మాడవీధుల్లో ఉన్న భక్తులకు అన్నపానీయాలు అందించడానికి చర్యలు తీసుకున్నాం. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, అదేవిధంగా సాయంత్రం అల్పాహారము, భోజనం కూడా అందుబాటులోకి తెస్తున్నామని అధికారులు చెప్పారు. దీంతోపాటు 4000 మంది ఏదైతే 4000 మందికి పైగా శ్రీవారి సేవకులను ఇందుకోసం వినియోగిస్తున్న పరిస్థితి. అందుకోసం పూర్తిగా
4000 మంది రేపు ఒక్కరోజు పనిచేస్తారంటే మనం పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దీంతోపాటు స్కౌట్స్ గైడ్స్ వీరిని కూడా ప్రత్యేకంగా పిలిపించారు. మొత్తం మీద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. గరుడోత్సవానికి అటు ఇప్పటికే ఈరోజు రాత్రి 9 గంటల నుంచి ద్విచక్ర వాహనాలను తిరుమలకు అనుమతించారు, తిరుమల నుంచి కిందికి అనుమతించారు. ఏదైతే పార్కింగ్ ప్లేసులు పైన 8 నుంచి 9,000 వాహనాలు నిలవడానికి పార్కింగ్ ప్లేసులు ఉండగా మిగతా చోట్ల ఏదైతే తిరుపతిలోని దేవలోక్ ప్రాజెక్టు సమీపంలోనూ అదేవిధంగా మరోవైపు ఇటు అలిపిరి సమీపంలో కూడా పార్కింగ్ ప్లేస్ను ఏర్పాటు చేశారు. 2 వీలర్స్కు ప్రత్యేకంగా అదేవిధంగా ఏదైతే 4 వీలర్స్కు ప్రత్యేకంగా పార్కింగ్ ప్లేస్ను ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు భక్తులు ఎదుర్కోకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. ముఖ్యంగా ఆర్టీసీ అత్యధికంగా రేపు ట్రిప్పులు నడపడానికి 2,300కు పైగా ట్రిప్పులు నడపడానికి చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా ముఖ్యంగా గరుడోత్సవం రోజు ఇతర రాష్ట్రాల నుంచి కొంతమంది ఇటు జేబు దొంగలు హల్చల్ చేసే అవకాశం ఉండడంతో ఇతర రాష్ట్రాల నుంచి పోలీస్ టీములను కూడా అటు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ ప్రాంతం నుంచి కూడా పోలీసులు ఏదైతే ఈ దొంగతనాల గురించి పూర్తిగా అవగాహన ఉన్న పోలీసులను ఇక్కడ పిలిపించి వారి ద్వారా పూర్తిగా ఈ జేబు దొంగలను నివారించడానికి కూడా చర్యలు తీసుకున్నామని ఇప్పటికే అధికారులు ప్రకటించారు. మొత్తం మీద అయితే ఇటు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదేవిధంగా భక్తులు స్వామివారిని సులభంగా దర్శించుకోవడానికి మాడవీధుల నుంచి లోపలికి రావడం, బయటికి వెళ్లే విధంగా చర్యలు తీసుకున్నామని అధికారులు అటు చెప్తున్నారు. టీటీడీ ఈవోతో పాటు అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఇద్దరు ఎప్పటికప్పుడు మాడవీధుల్లోకి వెళ్ళి భక్తులతో మాట్లాడుతున్నారు. రేపు ఏ విధంగా ఉంటే బాగుంటుంది, ఎందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అన్నపానీయాలు ఏ సమయంలో అందించాలి అంటూ కూడా వారు తెలుసుకున్నారు. దీంతోపాటు సౌకర్యాలు ఎలా ఉన్నాయి, భక్తులకు అందించే అన్నప్రసాద సౌకర్యం కానీ ఇతర లడ్డు క్వాలిటీ ఎలాగా ఉంది అన్న విషయాల్లో కూడా పూర్తి స్థాయిలో తెలుసుకున్నారు. మొత్తం మీద అయితే ఇటు గరుడోత్సవాన్ని విజయవంతం చేయడానికి అన్ని శాఖలు సంయుక్తంగా కలిసి పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతోపాటు ముఖ్యంగా అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో చాలా సీరియస్గా ఉంది. సీఎం ఇప్పటికే పలుమార్లు టీటీడీ ఈవోతో పాటు అదనపు ఈవోతో మాట్లాడారు. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులు ఎలాంటి ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. దీంతోపాటు మాడవీధుల్లో ఎక్కడైతే బయట మాడవీధులలో ఫుల్ అయిన తర్వాత గరుడోత్సవాన్ని తిలకించడానికి వీలుగా బయట ఎల్ఈడి స్క్రీన్లు ముఖ్యంగా 29కి పైగా ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసిన పరిస్థితి. అందుకోసం ఏదైతే తిరుమలలోని ప్రధాన రహదారులతో పాటు అన్ని కూడళ్లలో కూడా ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. దీంతోపాటు ఎప్పటికప్పుడు అటు సమాచార కేంద్రాలను ఏర్పాటు చేశారు. రీఫిల్లింగ్ ఎక్కడైనా గ్యాలరీ ఖాళీ అయిన వెంటనే ఆ గ్యాలరీ ఖాళీగా ఉందన్న విషయాన్ని బయటనున్న భక్తులకు తెలియజేయడం, వారిని లోపలికి రీఫిల్లింగ్ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఈస్ట్ మాడవీధుల్లో పూర్తిగా రీఫిల్లింగ్ జరగడానికి సుమారు 1,00,000 మంది అదనంగా భక్తులు స్వామివారిని దర్శించుకునే విధంగా 1,00,000 మంది రీఫిల్లింగ్ కూడా అవకాశం ఉంది. అటు రీఫిల్లింగ్ కావడానికి అవసరమయ్యే భక్తులంతా అటు ఏదైతే పరకామణి నుంచి అన్నదాన సత్రం నుంచి నేరుగా ఇటు మాడవీధుల్లోకి వచ్చే విధంగా చర్యలు తీసుకున్నారు. దీంతోపాటు ఆస్థాన మండపం సమీపంలో ఉన్న దారి నుంచి రావడానికి కూడా చర్యలు తీసుకున్న పరిస్థితి. ఏదైతే భక్తులకు పూర్తి స్థాయిలో స్వామివారి దర్శనం గరుడోత్సవం రోజు మలయప్ప స్వామి దర్శనం కల్పించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని వీరు చెప్తున్నారు. రైట్ దామోదర్, అయితే భక్తుల గందరగోళానికి గురి చేసే సామాజిక మాధ్యమాల్లో చాలా మంది అయితే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అటువంటి వారిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారు? దానికి సంబంధించి ఈవో ఏమైనా వార్న్ చేయడం జరిగిందా? 2 రోజుల నుంచి ఏదైతే అన్నప్రసాదంలో జెర్రీ కనిపించిందని, అదేవిధంగా ఏదైతే భక్తులను లోపలికి రానివ్వడం లేదంటూ సోషల్ మీడియాలో కొన్ని ప్రచారాలు జరిగాయి. కొన్ని సామాజిక మాధ్యమాలతో పాటు మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. ఈ విషయం మీద టీటీడీ అధికారులు సీరియస్ అయ్యారు. దీంతోపాటు ఏదైతే విజిలెన్స్ వింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసిన పరిస్థితి. దీంతోపాటు ఎస్పీ నిన్న స్వయంగా తెలియజేశారు, ఏదైతే సామాజిక మాధ్యమాల్లో కానీ ఇటు అనవసర దుష్ప్రచారం టీటీడీ మీద కానీ చేస్తే ఖచ్చితంగా వారి మీద కఠినంగా చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేశారు. అంతేకాకుండా ఇప్పటికి ప్రస్తుతం 2 మీడియా మీద కూడా కేసులు నమోదు చేసిన పరిస్థితి. ఇది మరింతగా తీవ్రంగా ఉంటుంది. అవసరమైతే దీనిపైన ఎలాంటి చర్యకైనా ముందుకు వెళ్తామంటూ కూడా తెలియజేశారు. ముఖ్యంగా ఏదైతే మొదటి రోజు నుంచి కొంత గందరగోళానికి గురి చేసే విధంగా ఈ విధంగా సోషల్ మీడియాలోనూ వార్తలు వస్తున్న పరిస్థితి. మొదటి రోజు అయితే అపశృతి జరిగింది, కొక్కి ఊడిపోయిందంటూ ఒక వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అన్నప్రసాదంలో జెర్రీ అంటూ వార్తలు. ఈ విధమైన వార్తలను చాలా సీరియస్గానే తీసుకున్న టీటీడీ ఈ విధమైన ఇక నుంచి భవిష్యత్తులో ఇలాంటి వ్యతిరేక ప్రచారం జరగకుండా నిజమైతే ప్రచారం చేయవచ్చు, కానీ అనవసర ప్రచారం చేస్తున్నారు, కావాలని ప్రచారం చేస్తున్నారు. ప్రచారం చేసిన వారిని అదేవిధంగా వాటిని ప్రచురించిన వారిపైన కూడా కఠినంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.